ఎవరికీ తెలియకూడదని చెప్పిన ఆ విషయం నా గురించేనా? అదేం కాదమ్మా. అది కాకపోతే మరి ఇంకేంటి? తేజబాబేమో ఎవరికి చెప్పొద్దన్నారు. ఇప్పుడు వనజమ్మకు చెప్తే ఏమవుతుందో ఏమో. సమయం వచ్చినప్పుడు అందరి ముందు సాక్ష్యాలతో చెప్తానన్నారు. నేను అది కూడా విన్నాను. తేజ నీకేం చెప్పారు? నువ్వు తేజకి ఏం చెప్పావు? తేజబాబు ఎవరికి చెప్పొద్దనే చెప్పారు. నేనేం చెప్పలేనమ్మా. అంటే నేను అడిగినా కూడా చెప్పవన్నమాట. వదిన పోలీస్ ఆఫీసర్ లాగా ఇంట్రాగేషన్ మొదలుపెట్టింది. టైం అవుతుంది, త్వరగా వెళ్ళు తల్లి. చెప్పు. నేను చెప్పనని చెప్పాను కదమ్మా. ఓలమ్మో, ఇది చెప్పనంటుందంటే నా దొంగ సర్టిఫికెట్ల ఎసవే అయ్యుంటది. ఇక నాకు రోజులు దగ్గర పడినాయి అన్నమాట. ఓలమ్మో, నువ్వెలా చెప్పవు నేను చూస్తాను. రాహుల్ బాబు, వనజమ్మ గారు వెళ్ళిపోయారు. మీరు బయటికి రావచ్చు. అదే వనజమ్మ గారు నన్ను. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు. ముందు డ్రెస్ చెప్పు. తొందరగా ఈ డ్రెస్ మార్చుకొని రావా ప్లీజ్. ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకోలేను రాహుల్ బాబు. సరసు, మనం వెళ్ళే ప్లేస్కి ఇలాంటి డ్రెస్ అయితేనే బాగుంటుంది. అందుకే ఇది వేసుకోమంటున్నాను. ప్లీజ్ సరసు. సరసు, టైం అవుతుంది సరసు, మనం తొందరగా వెళ్ళాలి. సరే వేసుకుంటాను. ఈ డ్రెస్లో నువ్వు ఇంత బ్యూటిఫుల్గా ఉంటావని అనుకోలేదు. ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. నువ్వు లోపలే ఉండు, సరేనా? సరే. మనల్ని ఎవరూ చూడకుండా బయటకు వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా చూస్తే? అందుకే ఎవరు చూడకుండా వెళ్ళాలని చెప్తున్నాను కదా. నేను ముందెళ్తాను, నిన్నెవరూ చూడకుండా ఇంటి వెనకాతల వైపు వచ్చేయి. ఇదిగో టైం లేదు, తొందరగా వచ్చేసి. రాహుల్ బాబు, ఏంటండి అంత హడావుడిగా వెళ్తున్నారు? ఏం లేదులే. ఏమీ లేనప్పుడు అంత టెన్షన్ గా అంత హడావుడిగా వెళ్తున్నారేంటి? అది సరే బాబు, జనరల్ గా 10,000 రూపాయలకు పనిచేసే ఉద్యోగస్తులే దేశంలో ఉన్న పనులన్నీ వాళ్లే చేస్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు. అలాంటిది 100 కోట్ల ప్రాజెక్టు చేస్తున్న మీకు టెన్షన్ హడావుడి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. నాకు కొంచెం పని ఉందండి. రాహుల్ బాబు, మీకు ఒక విషయం చెప్పాలి.
మీరు ఆ విషయం తర్వాత చెప్తారు కానీ నేను వెళ్ళాలి. బాబా బాబా బాబా, ఒక్క నిమిషం ఉండండి, తర్వాత నేను మర్చిపోతాను. వినేసి వెళ్ళండి. ఇప్పటికే లేట్ అవుతుందంటే మధ్యలో నీ గోలేంటయ్యా బాబు. ఏంటండి? రాత్రి G5లో డే అండ్ నైట్ అని ఒక వెబ్ సిరీస్ చూశాను బాబు. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒక్కసారి చూడండి. అర్జెంట్ పనుందని చెప్తుంటే మీరు ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చూశారు ఇవన్నీ చెప్పడం అవసరమా? చూసారా 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 ఎంత చిరాకు పడిపోతున్నారు. అది గాని మీరు చూశారంటే మీ చిరాకు, మీ టెన్షన్, మీ ఇరిటేషన్ మొత్తం మర్చిపోయి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. నాది గ్యారెంటీ. ఓసారి చూడండి చెప్తాను. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బ, అసలు అందులో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బాబు. పనుందని చెప్పినా వినకుండా ఇలా వాయించేస్తున్నాడేంట్రా బాబు. మీరు మిగతాది తర్వాత చెప్తురుగానండి. అయ్యో, తర్వాత నేను మళ్ళీ మర్చిపోతాను బాబు. అసలు హీరోయిన్ ఎంట్రీ సీన్ అయితే అదిరిందంతే. అసలు అది నైట్ ఎఫెక్ట్ లో అయితే. అర్జెంట్ పనుందని చెప్తే అర్థం కావడం లేదా మీకు? అది కాదండి రాలు బాబు. కొందరికి ఎదుటి వాళ్ళు ఏం చెప్తారోనన్న మూడు, ఉత్సాహం, ఎక్సైట్మెంట్ ఏమీ ఉండదు. దేనికైనా అడ్డే టేస్ట్ ఉండాలి. మ్యాగీ, వనజమ్మ నన్ను ఈ డ్రెస్సులో చూసి మ్యాగీ అనుకుంటుంది. ఇప్పుడు నన్ను చూస్తే చాలా ప్రమాదం. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? తిమ్మురా పొగరా? మగ్గి, మేడం మేడం, మీ ఫైల్ ఒకటి నాకు దొరికిందండి. ఈడు నన్ను అలా చూస్తున్నాడంటే అది నా దొంగ సర్టిఫికెట్ల ఫైలే అయ్యుంటది. ఈడికి దొరికిందంటే ఈడు వాగ్దేవి అత్తకి నా గురించి మొత్తం చెప్పేస్తాడు. ఏ ఫైల్? అదేనండి, మీ ఆర్నమెంట్స్ పర్చేజింగ్ తాలూకు బిల్స్ ఫైల్. అది తేజబాబు గారికి ఇచ్చాను, కలెక్ట్ చేసుకోండి. అమ్మయ్యా, ఆ ఫైల్ అనుకున్నాను. ఏంటి ఇంత లేట్ అయింది? హాల్లో వనజమ్మ గారు, ఏకాంబరం గారు అందరూ ఉన్నారండి. చూస్తారేమోనని. సరే పద వెళ్దాం రా.
దిగు. ఆ? ఈ బట్టలతో సరేరా. సరే ఇంకెళ్దాం పద రా. వీళ్ళేంటి ఇటువైపు వెళ్తున్నారు? కారాపు రాహుల్, బయటికి ఎక్కడికో వెళ్లే పనుందన్నా, ఇంకా వెళ్ళలేదా? నా ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు వెళ్తున్నాను పిన్ని. సరే పోనీ. హలో, పిన్ని వెళ్ళిపోయింది, రా వెళ్దాం. ఏయ్, ఏంటి అలా సిగ్గుపడుతున్నావు? ఏమైంది? అక్కడ దిగుతున్నప్పుడు నా నడుం పట్టుకున్నారుగా, ఇంకా మీరు అక్కడ పట్టుకున్నట్టుగానే ఉంది. ఇదిగో తిరిగి వచ్చాక తీరిగ్గా నీ రూమ్లో కూర్చొని ఫీల్ అవుద్దు కానీ ముందురా. రా. నా డ్రెస్ ఏమైంది? ఇక్కడ పెట్టానే, ఏది ఎక్కడ పోయింది? ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? నా డ్రెస్ కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడం ఏంటి? ఏమో అమ్మా, స్నానానికి వెళ్ళేటప్పుడు ఇక్కడే పెట్టెళ్ళాను. ఎవరు తీసినట్లున్నారు. ఎవరు తీస్తారు? నీ డ్రెస్ తీయడం కోసం ఇంట్లోకి దొంగలు వస్తారా? అది కాదమ్మా, నా డ్రెస్ అది కనపడే వరకు ఈ అవతారంలోనే ఉంటావా? ఇంకోటి ఏదైనా డ్రెస్ వేసుకుని త్వరగా రెడీ అవ్వు. ఇప్పుడు నేను రెడీ చేసేదేముంది? ఎందుకన్నా కంగారు పెట్టేస్తున్నావు? రాహుల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఈ ఇంట్లో నుంచి ఎవరినో తీసుకొస్తానని చెప్పాడు. అదెవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళ అన్నయ్య తేజ అయ్యుంటాడు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదమ్మా. ఫోన్లో మాట్లాడేటప్పుడు మాట్లాడిన తర్వాత ఎలా తీసుకువెళ్లాలా అని టెన్షన్ పడ్డం నేను చూశాను. వాళ్ళ అన్నయ్య గురించి అయితే ఎందుకలా టెన్షన్ పడతాడు? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా తీసుకువెళ్లాలా అని కంగారు పడుతున్నాడు. అవునా?
రాహుల్ తీసుకువెళ్ళేది ఆ బుచ్చమ్మనే అయ్యుంటుంది. ఎందుకు తీసుకువెళ్తున్నాడో మనం తెలుసుకోవాలి. ముందు తొందరగా రెడీ అవ్వు. అంటే బావా? నీ డౌట్ తర్వాత ముందు నువ్వు తొందరగా రెడీ అవ్వు. సరే. రెడీ అయ్యావా? అయిపోయిందమ్మా. ఓలమ్మో, నీకు విషయం చెప్పాలి. మ్యాగీ నేను బయటకు వెళ్తున్నా, వచ్చాక చెప్దుగానిలే. ఇందాకెళ్ళొచ్చు కదేటి, బయటికి వెళ్ళడానికి అంత తొందర ఏంటి? చెప్పడానికి నీకు తొందర ఏంటి? వెళ్ళాలని చెప్తుంటే వినవా? నువ్వు రెడీ అయ్యావా? సరే నువ్వు రావే. అది కాదమ్మా, అబ్బా, నువ్వు నేను తప్పుకోవే. చెప్పేది. నువ్వు రా. రా. ఓలమ్ము, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఓలమ్మ, అమ్మ, ఎంతసేపు సెల్లి గురించే తప్ప నా కూడా పట్టించుకోదేటి. నా కాపురం కూలిపోతుందే అన్న అస్సలు ఆలోచించట్లేదు. అమ్మే పట్టించుకోకపోతే ఇక నేనెవరికి చెప్పుకోవాలి? నా ఎడ్యుకేషన్ గురించి అప్పుడేదో నోటికొచ్చినట్టు చెప్పేసినాను. అప్పుడు చెప్పిన గొప్పలు ఇప్పుడు తెప్పలుగా మారిపోయినారు. దేవుడో, ఒడ్డున పడ్డ పిత్త పరిగలా అయిపోయింది నా బతుకు. ఏటి చేయాలో అస్సలు పొద్దుపోవటం లేదు. ఏంటి? అదిగో రాహుల్ కార్ మమ్మీ, పోనీ.
వరదా నువ్వు ఇలా అన్నిటికీ కళ్ళు తేలేసి నోరెళ్ళబెట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చావనుకో చూసేవాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ వాల్యూ కూడా పోతుంది. ఇలాంటివన్నీ నీకు అలవాటు అన్నట్టుగా స్టైల్గా క్యాజువల్గా ఉండు. పద.